చలికాలం మాత్రమే వచ్చే ఆహార పంట గోధుమ. మన దేశంలో అధికంగా ఉత్తర భారతదేశంలో సాగు చేస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో గోధుమను సాగు చేయటం కనిపిస్తుంది. గోధుమను నేరుగా విత్తి సాగు చేస్తారు. ఇప్పటికే విత్తిన గోధుమ ఎదుగుదల దశలో ఉంది. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వలన గోధుమలో తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో గోధుమ పంట విస్తీర్ణం చాలా తక్కువ. ఈ పంట చల్లటి వాతావరణంలో ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిలో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండటం వలన ఆరోగ్యపరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ గోధుమ పంట తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. సాధారణంగా గోధుమను అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు విత్తుకుంటారు. అయితే ఆలస్యంగా నాటే రైతులు మాత్రం విత్తన మోతాదును పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో వేసిన గోధుమ 25 నుంచి 35 రోజుల దశలో ఉంది. అయితే ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా గోధుమ పంటలో తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ రైతులకు తెలియజేస్తున్నారు. రబీ పంటల విషయానికొస్తే మరి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా శనగ, అదేవిధంగా గోధుమ, ఎక్కువగా సోయాబీన్ తర్వాత రైతులు పండిస్తూ ఉంటారు. గోధుమ విషయానికి వస్తే మరి ఈ రబీ పంటలో ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 5,500 నుంచి 6,000 ఎకరాలలో సాగవుతుంది. మరి ఈ గోధుమ పంట అనేది నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు రైతులు వేసుకోవడం జరిగింది. సో తద్వారా మరి పంట దశ చూసుకున్నట్టయితే సుమారుగా 25 నుంచి 30 రోజుల దశలో, అంటే శాఖీయ దశలో, అదేవిధంగా పిలక వేసే దశలో ఉంది. మరి ఈ గోధుమ విషయంలో ముఖ్యంగా ఈ చీడపీడలు చూసినట్లయితే ఒక 4 రకాల తెగుళ్ళు, అదేవిధంగా 4 రకాల కీటకాలు ఈ గోధుమను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా కీటకాల కంటే తెగుళ్ళు ఈ గోధుమ పంటలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఈ యొక్క తుప్పు తెగులు అనేది మరి ఈ గోధుమలో అన్నిటికంటే ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా చలితో పెరిగే పంట కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు కొంచెం అంటే తగ్గుదల ఎక్కువగా ఉన్నా కూడా ఈ యొక్క తుప్పు తెగులుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తుప్పు తెగుల్ని మనం గుర్తించాలంటే ఆకు పై వైపున కానీ కింది వైపున కానీ ఈ ఎర్రటి మచ్చలు మనము కుంకుమ లాగా పౌడర్ లాగా ఆకులపైన కనబడము, ముట్టిన వెంటనే ఇట్లా రాలిపోవడము, తద్వారా ఈ యొక్క ఎరుపు మచ్చలు అనేవి మాత్రం మనము గుర్తుపట్టవచ్చు. సో ఆ విధంగా మరి ఈ తుప్పు తెగులు గమనించిన వెంటనే ముఖ్యంగా ఈ యొక్క ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు, లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు, లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తుప్పు తెగుల్ని నివారించుకోవచ్చు. ఇకపోతే మసి తెగులు కూడా మరి ఈ చలికి పెరిగే పంట కాబట్టి మసి తెగులు కూడా ఈ గోధుమ పంటను అప్పుడప్పుడు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి మసి తెగులు ద్వారా ముఖ్యంగా ఆకుకు కింది భాగంలో కొంత నలుపుగా మారడము, తద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగకపోవడం ద్వారా మొక్క గిడసబారి మరి పెరుగుదల తగ్గిపోయి దిగుబడి రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ మసి తెగులు విషయానికి వస్తే కూడా ముఖ్యంగా ఈ యొక్క వెట్టబుల్ సల్ఫేర్ అనేది మార్కెట్లో థయోవేట్ రూపంలో దొరుకుతుంది. సో అది 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే కంకి కుళ్ళు అనేది కూడా మరి వర్షాలు ఏదైతే ఫిబ్రవరి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులు, అదేవిధంగా గాలిలో తేమ హెచ్చు తగ్గులు, మరి వడగండ్ల వర్షము, ఇట్లా అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కంకి కుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంకి కుళ్ళు ద్వారా ముఖ్యంగా కంకి అంత నల్లగా మారడము, తద్వారా లోపల గింజ ఎండిపోవడము, దాని ద్వారా దిగుబడి తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంకి కుళ్ళు నివారణ కూడా ముఖ్యంగా ఈ కార్బండెజిమ్ 1 గ్రాము, లేదా మ్యాంకోజెబ్ 2 గ్రాములు, లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు, లేదా క్రెసాక్సిమిథైల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఆ కంకి కుళ్ళును కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే ఆకు ఎండు తెగులు. సో ఇవి ఆకుకు ఇరువైపులా, ఈనెకు ఇరువైపులా గోధుమ రంగు రూపంలో కనబడుతూ ఉంటుంది.
కాబట్టి ఇది ముఖ్యంగా ఒక 55 నుంచి 60 రోజుల దశలో కనబడుతూ ఉంటుంది. పొడవాటి మచ్చల రూపంలో ఈ ఆకు ఎండు తెగులు లీఫ్ బ్లైట్ అంటాము, అది ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ఆకు ఎండు తెగుల్ని కూడా ముఖ్యంగా ఈ యొక్క మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా అజాక్సోస్ట్రాబిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ యొక్క ఆకు ఎండు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే బూడిద తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. మరి సాధారణంగా బూడిద తెగులు అన్ని పంటల్లో లాగానే ఆకు కింది వైపులా తెల్లటి బూడిద రూపంలో పౌడర్ జల్లినట్టు కనబడుతూ ఉంటుంది. ఆ తెగుల్ని గుర్తించి ముఖ్యంగా ఈ యొక్క అజాక్సోస్ట్రాబిన్ డైఫెనకోనజోల్ అనే మందు కాంబినేషన్లో బాగా దొరుకుతూ ఉంటుంది. అది 2 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా అంటే పైరాక్లోస్ట్రోబిన్ అనేది 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఆ యొక్క తెగుల్ని కూడా నివారించుకోవచ్చు.